రాక్షస పాలన పోయింది, రామరాజ్యం వచ్చిందని సంతోషిస్తున్నాం మేడం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ అఘాయిత్యాలు గొడవలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ కామెంట్ చేస్తారు. వాళ్ళ వృత్తి అది, వాళ్ళు అన్ని ఫేక్ న్యూస్ చేసే దాంట్లోనే వాళ్ళ వృత్తి, అన్ని ఫేక్ వాళ్ళవి. ఇంతవరకు వేసింది ఏమి ఉందమ్మా? అందరూ ఇప్పటికి కూడా మా తెలుగుదేశం కార్యకర్తలని ప్రతి చోట్ల ఇంకా రెచ్చగొట్టు కూనీలు చేస్తూనే ఉండరు కదమ్మా. ఎఫ్ఐఆర్లు చూడండి, పేపర్లు చూడండి, వాళ్ళు చేసే అకృత్యాలు ఎటువంటివో అంత నిజమైన కార్యక్రమాలు నడిపినారు. మినిస్టర్ కాటి నుండి మా ఎమ్మెల్యే కాటి నుండి కార్పొరేటర్ వరకు అవినీతి పరులే వాళ్ళు. రోజు జనం చూస్తున్నారు ప్రతి గ్రామంలో. ఇప్పుడు ప్రతి గ్రామం ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతాన్ని భగ్నం చేయాలనే కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. వాళ్ళ వృత్తి అది. అంత సాంప్రదాయం లేదు, అంత మంచి సాంప్రదాయం కాదు వాళ్ళది. మన భారతదేశంలో ఇటువంటి ఈ సీఎం జగన్ అటువంటి సీఎం క్రూరుడు ఇంకొకటి రాకూడదని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం మేడం. ఇది మా పరిస్థితి. సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయలేదు అని చెప్పి జరుగుతున్నామా, చాలా ప్రశాంతంగా జరుగుతున్నవి. 3 గ్యాసులు ఇచ్చినాము, పెన్షన్లు ఇచ్చినాము, ఉచిత ఇండ్లు కట్టిస్తున్నాము. మొత్తం అన్న క్యాంటీన్లలో అన్ని చోట్ల ప్రారంభమైంది మేడం. రోడ్డు వర్క్ కంప్లీట్ అయింది, లేకుంటే ఇంత ప్రశాంతంగా వస్తుంటుంది. మేము అంత దూరం నుండి 400 కిలోమీటర్ల నుండి చాలా అన్ని రోడ్లు బాగున్నందుకు ప్రశాంతంగా వచ్చి చేరుకున్నాం మేడం. ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు ఈ నెలలో చేస్తున్నారమ్మా. ఈయన 10 నెలల లోపలే చేస్తాడు. ఉచిత బస్సు ఖచ్చితంగా చేస్తాడు సీఎం గారు.